40 రోజుల పాటు బాలాగారు 40 రోజుల పాటు వ్యవస్థలన్నీ సైలెంట్గా ఉండడం చూస్తుంటే పెద్ద తలకాయలు ఉన్నాయా అనేది ఒకటి. రెండోది జడ శ్రవణ్ గారు అంటున్నారు కొంతమంది కలుగుతున్న అనుమానం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని. అట్లాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? apparent on record, apparent on incident, apparent on the media or whatever the speculations, whatever it may be, apparent on the issue, it shows it's a conspire, pre-planned, clear. ఎందుకో చెప్పనా 48 days బాస్. ఇప్పుడు ఇందాక ఆయన రిటైర్డ్ ఎస్పీ రేంజ్ లో చేశారు సార్, ఆయన SHO నుంచి వచ్చారు. ఇప్పుడు నేను దాన్ని కొన్ని పాస్ట్ లాంగ్వేజ్ చెప్పాను, కాన్ కాల్ అని చెప్పేసి అని. ఎవ్రీ డే మానిటరింగ్ ఉంటుందండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు. అఫీషియల్స్ ఎంతమంది అరెస్ట్ అయి ఉన్నారు, అన్అఫీషియల్ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు కొత్త BNS ప్రకారము సెక్షన్ 48 ప్రకారము అరెస్ట్ ఆర్ డిటైన్, జస్ట్ టచ్ చేసి నువ్వు ఆగు అని చెప్పినా కూడా క్రైమ్ ఉన్నా క్రైమ్ లేకపోయినా నువ్వు అతని పర్సన్ని తీసుకుంటున్నావు, యు ఆర్ మూవింగ్ అంటే యూ నీడ్ టు ఇన్ఫార్మ్ దేర్ రిలేటివ్స్ ఆర్ ఎ ఫ్రెండ్ ఇమీడియట్లీ. దట్ ఈస్ అ డ్యూటీ. అండ్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ద SP ఆఫీస్ ఆర్ కమిషనరేట్. చెప్పాలి నేను ఒక వ్యక్తిని తీసుకున్నా అని చెప్పేసి. ఒక సిటిజన్ ని, సివిలియన్ ని పోలీస్ వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ. యు ఆర్ టేకింగ్ హిమ్ అంటే ఏంటి? అతని ఏ చచ్చిపోయినా నీదే బాధ్యత, అతనికి రోగం వచ్చినా నీదే బాధ్యత, కాలు ఇరిగిపోయినా నీదే బాధ్యత, దగ్గొచ్చినా నీదే బాధ్యత, జ్వరం వచ్చినా నీదే బాధ్యత. నువ్వు అరెస్ట్ అంటే అర్థం ఏంటి? చాలా మంది పనిష్మెంట్ అరెస్ట్ అంటే ఇట్ ఇస్ సెక్యూరింగ్ పర్సన్. నిజం చెప్పాలంటే సెక్యూర్ చేసి అని ప్రొడ్యూస్ చేయడం కోర్టుకి, అది నీ డ్యూటీ. ఆ డ్యూటీని మర్చిపోయేసి అరెస్ట్ అనేది ఒక రైటు, ఒక ఫ్లేవర్ లాగా తీసేసుకొనేసి ఈరోజు ప్రజలందరినీ భయపెట్టించేసి మీరు ఇలా చేసుకుంటూ కూర్చుంటున్నారంటే ఖచ్చితంగా ఇది కాన్స్పైర్. ఏ రోజు అతన్ని తీసుకెళ్లారు స్టేషన్ కి, ఆ తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చాడా, వస్తే ఎప్పుడు వచ్చాడు, తర్వాత హాస్పిటల్లో కూడా ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో డెడ్ బాడీని 3 రోజులు ఉంచారనేది ఒకటి వినిపిస్తోంది. వాస్తవం కాదో మనకు తెలియదు. ఇవన్నీ జరిగాయంటే CCTV ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఖచ్చితంగా ఒకవేళ CCTV ఫోటేజ్ పని చేయట్లేదు, డిలీట్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఇట్స్ ప్రీ ప్లాన్ మర్డర్, నో డౌట్. డిలీట్ అయిపోయిందన్న కేసులో హైకోర్టుకి పోలీసులు చెప్పిన మాట, అది ఆ రోజు నేను కోతులు తీసుకెళ్లిపోయాయి, నేనే చెప్తున్నాను కదా మీకు. ఇవన్నీ మేము రోజు వింటూనే ఉంటాం. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే సాయి కృష్ణ కేసులో కూడా కోతులు రావచ్చా? మళ్ళీ ఛాన్స్ లేదు, అక్కడ కోతులే లేవు. కృష్ణలంకలో కోతులే లేవు అక్కడ రావడం. నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఎక్కువ, ఎందుకంటే మేము అదే ఏరియా తిరుగుతాం కాబట్టి నాకు తెలిసినంత వరకు అక్కడ నేనైతే కోతులు చూడలేదు. కొట్టిందని చెప్తారు. చిలక ఎలుకలు కొట్టేసాయా? అంత పైకి ఎక్కి ఎలుకలు ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదులేండి. అయితే సార్ ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు అలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఒక బాంబే రిలేటెడ్ కి సంబంధించిన, అది అవునో కాదో మనకు తెలియదు కానీ ఇష్యూ, దాని మీద ఓన్లీ అలిగేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అని రాంగ్ అరెస్ట్ చేశారు, డీటైన్ చేశారని చెప్పేసి అని DG స్థాయి వ్యక్తి వరకు కూడా మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు నాకు తెలిసి నిన్ననో ఇవాళ కూడా ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. అలిగేషన్స్ ఉన్న దాని ఒక చిన్న క్రైమ్ దాని మీదనే మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి DG వరకు కూడా మీరు సస్పెండ్ చేసి ఈ రోజు వరకు కూడా ఆ కేసులో పెట్టున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాణం అంటే అంత లెక్కలేకపోయిందా? ఒక మనీ రిలేటెడ్కి సంబంధించిన వాటిల్లో మీరు ఇంత అత్యుత్సాహం చూపించారు కానీ ప్రాణానికి చూపించలేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాణానికి లెక్క లేదు, విలువ లేదు. అయితే ఇంకోటి చెప్తున్నా, మనీ అంటే మనీ రిలేటెడ్ కేసే కదా ఒకటి. మీరు చూసే ఉంటారు, గత ప్రభుత్వంలో అరెస్ట్ తీసుకొచ్చేసారని చెప్పేసి అని కొంతమంది DG ర్యాంక్ అతన్ని, IPS ఆఫీసర్లని ఎగ్జాక్ట్లీ ఆ కేసులో మరి ఎంతమందిని ఒక వ్యక్తి ప్రాణానికి ఇంపార్టెన్స్ కూడా లేదా? ఆవిడ ఎక్కడో అనుకోండి, సపోజ్ ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి లా అండ్ ఆర్డర్. మీ స్టేట్ లో ఉన్న సిటిజన్ ని మనం జత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు సాయి కృష్ణకు కూడా ఇవ్వాలి కదా. ఆర్టికల్ 14 వైలేషన్ కదా అలాంటప్పుడు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ప్రాణానికి విలువ లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు విలువ లేదన్నదానికి రీజన్ ఇదే. ఎందుకు రీజన్ అంటే ఆ కేసులో ఎప్పుడో జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం అందరిని ఎత్తి లోపలేసిన వాళ్ళు మీరు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ రోజు 48 రోజుల నుంచి కంటిన్యూషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో చెప్తాను సార్, స్టేషన్లో ఉన్న ప్రతి పోలీస్ కానిస్టేబుల్, SIలు, CIలు, దాంతోపాటు ఆయన హైరార్కీ చెప్తా. ఈయన రిపోర్టింగ్ చేసే బాస్ ACP, ఈయన రిపోర్టింగ్ చేసే ACP, రిపోర్టింగ్ చేసే బాస్ కమిషనర్ రిపోర్టింగ్ చేసే బాస్ DG కావచ్చు, అడిషనల్ DG లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే DGP కావచ్చు. DGP రిపోర్ట్ చేసే బాస్ ఎవరు లా అండ్ ఆర్డర్ లో? The great Chief Minister of the Andhra Pradesh also be a liable. Why? Because you are holding that department. You are holding that department. When you are not monitor, if he says అంటే ఆయన ఒకవేళ నేను మానిటర్ చేయలేదు, నేను చూసుకోలేదు అన్నారంటే ఇమీడియట్లీ ఆయన రిజైన్ చేసేయాలి. రీజన్ ఎందుకో నేను చెప్తా. ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు సస్పెండ్ చేసినప్పుడు ఏం మినిస్టర్కి అకౌంటబిలిటీ ఉండదా? ఏం సార్, ఒక ఎంప్లాయీకి అకౌంటబిలిటీ ఉన్నప్పుడు మినిస్టర్కి అకౌంటబిలిటీ ఉండదా?
ఇంత ఇంపార్టెంట్ సివిలియన్ రైట్స్ కి సివిలియన్ లైఫ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ మీ అండర్లో పెట్టుకున్నప్పుడు వెన్ యూ ఫెయిల్ యూ షుడ్ నాట్ స్టే దేర్ ఎస్ అది యూ షుడ్ నాట్ సిట్ దేర్ ఇమీడియట్లీ నువ్వు రిజైన్ చేసేయాలి కదా. Right. అంటే లేదు అంటే నేను ఇంకోటి చెప్తాను సార్, ఎందుకు సార్ ఒక 2 minutes అండి, ప్రజలకు చాలా ఇంపార్టెంట్ సార్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అక్కడ మీకు కాన్స్టిట్యూషన్ నడవట్లేదండి. లా అండ్ ఆర్డర్ ఎలా అయిపోయిందంటే ముద్దాయిలు పక్కన పెట్టేస్తే విక్టిమ్స్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే విక్టిమ్స్ కి అగేనెస్ట్ గా ఇన్వెస్టిగేషన్లు చేసే పరిస్థితికి దిగజారిపోయారు సార్ వీళ్ళు. కరెక్ట్. స్టేట్మెంట్లు ప్రిపరేషన్ చేసుకునే పరిస్థితి దిగజారిపోయారు. ఇట్లాంటి వ్యవస్థల్లో నేను అందుకే ఆ జడ్జిమెంట్ ఎందుకు నేను చదివి వినిపించానంటే, హైకోర్టు ఒక హిస్టారికల్ కేసులో ఏమని చెప్పిందో తెలుసా, ఇలాంటి వ్యక్తులు రోజు కోర్టుకు వచ్చిపోయిన ఆఫీసర్లు పోలీసు వాళ్ళు వీళ్ళకి కానీ ఇంకా సిస్టంలో ఆ ప్లేసెస్లో ఉంచితే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ద సిస్టమ్ అన్నారు. ఎందుకు సిస్టమ్ డేంజరస్ అంటే మ్యానిపులేషన్ అయిపోతుంది, ఇంకా సివిలియన్ రైట్స్ ఎక్కడ ఉంటాయి ఇమీడియట్ గా. ఇంకోటి ఎవరికి కూడా సైకలాజికల్ ఆంథ్రోపాలజికల్ ట్రైనింగ్ లేవు, ఎందుకంటే గుడ్ నేచర్ అనేది లేదు, ఈ ట్రైనింగ్స్ లేవు, ఇన్స్టిట్యూషన్ లేదు. అక్కడ బేసిక్ బిఎన్ఎస్ఎస్ గురించి కానీ లేకపోతే వాళ్ళ పోలీస్ మాన్యువల్ గురించి కానీ లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు కానీ హ్యూమన్ రైట్స్ గైడ్లైన్స్ కానీ ఈ రోజు నేను చెప్తున్నా, మీ మీడియా పట్టుకొని పోయి మీరు హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి 3 స్టార్ వరకు 2-3 ప్రశ్నలు అడగండి, ఎవరు కూడా చెప్పరు మేము ఇంతే అయ్యా అంటారు. సింపుల్, వాళ్ళు చెప్పే ఆన్సర్ అంటే తెలుసా, నీకు తెలీదు మేము ఇంతే, కావాలంటే కోర్టుకు పో అని చెప్పేసి అని సిఐ ఒక వీడియో నేను చూశాను, ఆయన కోర్టుకు పోమని చెప్పడం ఏంటి మనకు తెలీదా అంటే, అలా చెప్తున్నట్టు అర్థం ఏంటి, యు ఆర్ డూయింగ్ అ వైలేషన్, రైట్? వైలేషన్ చేస్తున్నప్పుడు ఎలా స్పేర్ చేయాలి, రైట్?